కట్టింగ్ ఏజెంట్లు దీన్నేదో ఇంకొక పదార్థంలో కలిపి ఈ డ్రగ్స్ని తీసుకొచ్చారంట తెలవకుండా ఉండటం కోసం. అంటే ఈ జరిగినటువంటి మొత్తంగా చూస్తే దీని వెనక ఒక పెద్ద మాఫియా నేర సామ్రాజ్యాన్ని ఏలేటువంటి ఈ డ్రగ్స్ మాఫియాని ఏలేటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయాన్ని కూడా గుర్తించారు. దీనికి రాజకీయ నాయకుల అండదండలు లేకుండా జరిగినాయా, రాజకీయ నాయకుల అండదండల ప్రమేయంతోనే జరిగిందా, దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి అంశం ఉంది. మరి చూద్దాం దీనికి సంబంధించి. శ్రీనివాస్ ఏంటి శ్రీనివాస్, ఏంటి మరి ఇంత పెద్ద సిబిఐ అంటే ఆపరేషన్ గరుడా పేరుతో 25,000 కేజీల డ్రగ్స్ని సీజ్ చేయటం జరిగింది. ఏంటి అసలు అంటే ఎవరైతే ఆ లొకేషన్ అడ్రస్ ఏం చెప్తున్నారు, ఆ లొకేషన్ ఎవరిది, ఎక్కడికి చేరాలనుకుంటున్నారు, ఏంటి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి వాటికి సంబంధించి? శ్రీనివాస్ మీ వాయిస్ మీట్లో చూడండి. శ్రీనివాస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ రైట్, ఇది బ్రెజిల్లో బుక్ చేయబడింది సార్. బ్రెజిల్లో బుక్ చేయబడి విశాఖపట్నానికి కన్సిగ్ని అనే పేరుతో ఒక ఆధారిత కంపెనీకి కన్సిగ్ని, అసలు ఆ పేరు కానీ ఆ పేరు గల వ్యక్తులు కానీ ప్రస్తుతానికి ఇంకా ట్రేస్ అవుట్ అవ్వలేదు సార్. ఆ పేరుతో బుక్ చేసి ఇక్కడ రాబడింది 25,000 కిలోలు. దీన్ని పూర్తిగా కూడా నార్కోటిక్ డ్రగ్స్ అయితే దీన్ని డ్రైడ్ ఈస్ట్ తో కలిపి తీసుకొచ్చారు. పూర్తిగా కూడా ఎవరికి అనుమానం రాకుండా తీసుకొచ్చారు. దీన్ని పూర్తిగా కూడా సిబిఐ వాళ్ళు ఆపరేషన్ గరుడా పేరుతో వాళ్ళకి అందిన ఇంటర్పోల్ సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ వాళ్ళ సహాయంతో పూర్తిగా దీన్ని రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా NDPS కేసు నమోదు చేశారు. కానీ అంటే ఎవరు దీని సరుకుని బుక్ చేసిన వాళ్ళు, అక్కడ యారాఫ్ అడ్రస్ ఉంది కానీ ఇక్కడికి ఎవరి పేరుని బుక్ చేశారు అనేది కూడా వీళ్ళకి ఇంకా పూర్తిగా తెలియలేదు సార్. ఏదేమన్నా సరే అంటే మీరు ఇందాక చెప్పినట్టు కూడా వ్యవస్థలో గతంలో 9,000 కిలోలు సుధాకర్ పేరుతో విజయవాడ వచ్చినప్పుడు కూడా ఇదే అలజడి రేగింది. ఇప్పుడు మరలా దొరికింది. అంటే ఇది దొరకకుండా కూడా రవాణా చాలా వేల కిలోలు డ్రగ్స్ ఈ మధ్యకాలంలో కూడా జరిగే ఉంటాయని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దొరుకుతున్న కొన్ని మాత్రమే, దొరకలేని అనేక ఉంటూ ఉన్నాయి. ఈ దొరకలేని జాబితాలో ఎన్ని వేల కిలోలు వచ్చింది, ఏం జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎలా పోతుందనే దాని మీద కూడా అధికారులు ఆల్రెడీ దృష్టి సారించిన పరిస్థితి సార్. పోర్టు యాజమాన్యం కానీ పోర్టు చైర్మన్ కానీ పూర్తి నిర్లక్ష్య వైఖరి కనిపిస్తా ఉన్నట్టుగా కూడా ఇక్కడ తెలియవస్తుంది. ప్రశాంత విశాఖ నగరం ఒక్కసారి ఉలిక్కి పడినట్టు అయింది. ఇంత ప్రశాంత విశాఖ నగరంలో ఇన్ని వేల కిలోల డ్రగ్స్ అన్లోడింగ్ చేయడం అనేది మాత్రం విస్తుపోయే పరిస్థితి సార్. ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కూడా ఒక ఎత్త ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ కంటైనర్ టెర్మినల్లో షిప్పింగ్ కంపెనీలో చాలా మంది వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అనుమానిత పరిస్థితి, వాళ్ళు భయపడే పరిస్థితి, వ్యాపారం చేయాలా వద్దని ఆలోచించే పరిస్థితి. ఏదైనా కొంచెం ఇది మాత్రం సిబిఐ అధికారులు మధు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి ఇంత పెద్ద మాఫియా? మొత్తానికి మొత్తం వ్యవహారం అంతా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి పేరు మీద ఇవి రావడం జరిగింది సార్. అంటే ఈ నెల 16వ తేదీన బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి పార్సల్ అంతా కూడా 16న అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబిఐ టీం ఇంటర్పోల్కు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో రంగంలోకి దిగినటువంటి సిబిఐ అధికారులు ఫస్ట్ నార్కోటిక్ బ్యూరో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి టెస్ట్ చేయించారు. ఏముంది ఇందులో, నిజంగానే డ్రగ్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉన్నాయని టెస్ట్ చేసినప్పుడు 19వ తేదీన కన్ఫర్మ్ అయిపోయింది. ఇందులో వచ్చినటువంటి అన్ని కూడా డ్రగ్స్ అన్ని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అసలు ఎవరి పేరు మీద వచ్చాయి అని చూసినప్పుడు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి పేరు మీద వచ్చినట్టుగా అయితే గుర్తించారు. ఇప్పుడు అక్కడ ఎవరు బుక్ చేశారు, ఎవరు దీని మొత్తానికి సంబంధించినటువంటి యజమానులు ఎవరు అనేది ఇప్పుడు ఆరా తీయడం జరుగుతుంది. ఎలక్షన్లు రాబోతున్నటువంటి సమయం, కట్టలు నోట్లు అయితే కావాల్సినటువంటి సమయం. ఇదే సమయంలో మొత్తం బ్యాగులు, వందలాది బ్యాగులతో వచ్చినటువంటి డ్రగ్స్ అది కూడా వచ్చింది ఎక్కడికి, వైజాగ్ వచ్చాయి. ఎవరి ప్రమేయంతో ఇక్కడికి వచ్చాయి? ఎందుకంటే వారికనే డెఫినెట్గా ఎవరు కాదన్నా అవునన్నా సరే ఎన్నికల సమయంలో నోట్ల కట్టలైతే కావాలి కాబట్టి ఎవరు వీటిని ఆర్డర్ చేశారు, లింకులు ఎక్కడ బయటపడబోతున్నాయి అనేది సంధ్య ఆక్వా ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని విచారిస్తే వాళ్ళు ఎవరి ద్వారా తెప్పించారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఇంతకుముందు మీరు చెప్పినట్టు కదా, యువతకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడడానికి ఒకవైపు గంజాయి ఆల్రెడీ ఏపీలతో పాటు తెలంగాణలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఉంది. ఎక్కడి నుంచి ఆ గంజాయి వస్తుందంటే ఏపీ నుంచే వస్తుంది. మరి ఈ డ్రగ్స్ మరి ఎవరి కోసం తెప్పించారు? డెఫినెట్గా
చాలా పెద్ద మనుషులే ఈ మొత్తం వ్యవహారంలో బయటపడబోతున్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా అతి త్వరలోనే సిబిఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఓకే రైట్ మధు, చూద్దాం. ఇది పెద్ద నెట్వర్క్ ఉంటుంది. మరి అసలు వారి పేరు మీద ఎవరన్నా బుక్ చేశారా, వారు ఎవరన్నా వేరే మెటీరియల్ తెప్పించమంటే ఆ మెటీరియల్ తోటి ఇచ్చారా, ఏదైనా కానీ తెలియాల్సినటువంటి అంశం. జనరల్గా సంధ్య ఆక్వా అంటే సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళు ఫిషింగ్ ఇదొకటి, సీడ్ ప్రాసెసింగ్ ఒకటి, ఇట్లాంటివి వాళ్ళకి ఏదో యూనిట్స్ ఉన్నట్లున్నాయి. మరి ఆ యూనిట్స్ బేస్ చేసుకొని ఎవరన్నా దీని వెనక ఎవరన్నా ఉండి నడిపించారా, ఏం జరిగింది అనేటువంటిది తెలియాల్సినటువంటి అంశం. ఓకే రైట్ మధు, ఇక నెక్స్ట్